ఈరోజు మనం మాట్లాడుకునే యానిమే పేరు వచ్చేసి మై డీర్ ఫ్రెండ్ నకోటాన్. ఇది మై డియర్ ఫ్రెండ్ కాదు, మై డీర్ ఫ్రెండ్. యా, మీరు విన్నది కరెక్టే. ఈ యానిమే ఒక డీర్ ఫ్రెండ్ గురించి. అది కూడా తను హ్యూమనే కానీ డీర్. అది ఎలా, ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అలాంటివన్నీ మనమే అడగకూడదు. ఎందుకంటే ఇది యానిమే. అందులో కూడా కొన్ని దానిలో కాంటెక్స్ట్ అవసరం లేని యానిమే. లైక్ మీరు కానీ నిజజో, డైలీ లైఫ్స్ ఆఫ్ హై స్కూల్ బాయ్ అండ్ అజుమాంగా డే చూసింటే ఈ యానిమే కూడా వాటిలాగే డెకేడ్కి ఒకటి వచ్చేదన్నమాట. అసలు ఎపిసోడ్ 1 చూశాక ఏందిరా నాయనా ఇది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అర్థం కావాలంటే యూట్యూబ్లో ఉంది అండ్ అలాగే క్రంచీ రోల్లో కూడా ఉంది. వెంటనే వెళ్ళి ఎపిసోడ్ 1 ఎస్టర్డే నైట్ వచ్చింది, చూసేయండి. మీరు ఖచ్చితంగా రిగ్రెట్ గారు. ఎందుకంటే ఒక రేంజ్లో ఉంది భయ్యా. అసలు ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. అసలు దీంట్లో ఆ సీన్స్ అవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఏమో, అసలు ఏంది ఆ ప్లాటు, ఏమి అసలు ఏం అర్థం కాదు తెలుసా. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏంటివి అనేది లాజిక్స్ అనేటివన్నీ ఇడిచిపెట్టాలి. మనకు కావాల్సిందంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఫన్, అంతే. అదొక్కటే పట్టించుకోవాలన్నమాట ఈ యానిమేలో. మీరు లిటరలీ ఎపిసోడ్ 1లో నాకు అన్నిటికంటే హిలేరియస్గా అనిపించింది నరేటరు. సో నరేటర్ వచ్చేసి మనలాగే వాడు కూడా చూస్తున్నట్టు చెప్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంటాడు. లిటరలీ నరేటర్వి చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పెషల్లీ స్టార్టింగ్ 30 సెకండ్స్లోనే వ్యూవర్స్కి గ్రీటింగ్స్ చెప్పడం. ఫోర్త్ వాల్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బ్రేక్ చేస్తారు. అసలు ఫోర్త్ వాల్తో బ్రేక్ డ్యాన్స్ చేస్తారు. ఫోర్త్ వాల్ అంటే మనకు మామూలుగా ఆ సీన్లో జరిగేది కాకుండా బయటకు వచ్చి మనతో మాట్లాడినట్టు మాట్లాడతారు చూడు, దాన్నే ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటారు. అది మామూలుగా గింటామాలోనే ఎక్కువ ఉందంటే దీంట్లో గింటామా కంటే డబుల్ త్రిబుల్ ఉంది. అది కూడా ఓన్లీ ఎపిసోడ్ 1లోనే. అండ్ మధ్యలో కొన్ని సీన్స్లో డీడ్స్ వస్తాయి చూడు, నాకు అది భలే అనిపించింది. ప్రతిసారి అమ్మ మధ్యలో డీడ్స్ని తీసుకొస్తారు, అవి చూస్తున్నట్టు వెనకాల. ఏందిరా సామి ఏం చేస్తున్నారా, నాకైతే అలాగే అనిపించింది. సో ఈ యానిమే వచ్చేసి ఎస్టర్డేనే రిలీజ్ అయ్యింది ఎపిసోడ్ 1 అనేది. ఇది విచ్ స్టూడియో నుంచి. అసలు యానిమేషన్ కానివచ్చు, ఆ స్టోరీ అసలు ఏం స్టోరీరా సామి అనిపించింది. మనకు సింపుల్గా ప్లాట్ చెప్తా చూడండి. మనకి కొష్టాన్ షిషో కోషి అనే అమ్మాయి వచ్చేసి తను ఒక హై స్కూల్ గర్లు. తను ప్రీవియస్గా వచ్చేసి ఒక డెలిక్వెంట్. కాకపోతే తను అదంతా హైడ్ చేసుకుంటూ తన హై స్కూల్ లైఫ్ని బాగా గడపాలని హైడ్ చేస్తూ ఒక మంచి దానిలాగా యాక్ట్ అయితే అదే డిస్గైజ్ అయితే చేసుకొని అయితే ఉంటుంది. అలా తను ఒక రోజు వెళ్తుండగా తనకు ఒక పూల్ కతుక్కొని ఒక అమ్మాయి అయితే కనపడుతుంది. కరెంటు పోల్కి పైన అతుక్కొని ఒక అమ్మాయి అయితే కనపడుతుంది. ఏంటి అమ్మాయి అక్కడ ఏం చేస్తుంది, ఏమి తనకేం అర్థం కాదు. అయినాక ఆ అమ్మాయి అడగడంతో తననైతే కాపాడుతుంది. అసలు ఆ తర్వాత నుంచి వాళ్ళ డైలీ స్కూల్ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, అసలు ఆ అమ్మాయి ఏ క్రియేచరు ఏంది, అదే ఇవన్నీ కూడా యానిమేలో చూస్తే కూడా మనకు అర్థం కాదు. అలా ఉంటుంది యానిమే. లిటరల్లీ ఎవ్వరు పట్టించుకోరు భయ్యా తనకి ఎందుకు కొమ్ములు ఉన్నాయి, ఏంటివి అవి ఏమి అని. ఆ లిటరల్లీ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటే మనకు అసలు ఏం కాంటెక్స్ట్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. జస్ట్ ఇది యానిమేల సామి చూడు లేకపోతే దొబ్బే అన్నట్టు ఉంటుంది. అండ్ దీంట్లో సీన్స్ వచ్చేసి ఎక్స్పెషల్లీ ప్రతిసారి ఏందిరా ఇది, ఏం జరుగుతుందిరా, ఏమైతే అందరా ఇడా అని అయితే అనిపిస్తుంది. లిటరల్లీ నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆన్ గోయింగ్ యానిమేస్లో ఇలాంటివి చూడడం అయితే నేను ఫస్ట్ టైము. ఎందుకంటే ప్రీవియస్గా ఇలాంటి ఒక రేంజ్లో చూసింది వచ్చేసి నిచిజో అండ్ డైలీ లైఫ్స్ ఆఫ్ హై స్కూల్ బాయ్స్ అజుమాంగా గింటమా. సో అవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏ రేటివి కదా, అవన్నీ ఎప్పుడవో, అవన్నీ ఓల్డ్వి కదా. సో డెకేడ్కి ఒకటైతే వచ్చేలాగా ఉంది. సో డెకేడ్ ఆఫ్టర్ ఏ డెకేడ్ వి గాట్ మై డీర్ ఫ్రెండ్ నకోటాన్. అండ్ ఇది చాలా అంటే చాలా ఆల్రెడీ పాపులర్. ఎందుకంటే ఆ ఓపెనింగ్, లిటరల్లీ నేను ఓపెనింగ్ని ఏ యానిమేస్ అయినా స్కిప్ కొట్టా కానీ ఈ యానిమే ఓపెనింగ్ అయితే స్కిప్ కొట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఇన్స్టాగ్రామ్లో అన్ని దానిలో ఎంత రానా పాపులర్ అయ్యిందో. లిటరల్లీ మీరు దాన్ని చూస్తే కూడా అలాగే ఉంటుంది. అండ్ నాకు ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత హిలేరియస్గా ఇంకోటి ఏదనిపించిందంటే ఎండింగ్లో లిటరల్లీ రియల్ డీర్ క్లిప్స్ ఉంటాయి భయ్యా. మొత్తంగా నిజమైన డీర్ క్లిప్స్. మీరు అమ్మ ఏం చూపిస్తున్నారా, నాకైతే అలాగే అనిపించింది ఈ యానిమే మొత్తం. సో మాంగా రీడర్సు ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఒక నిచిజో రేంజ్లో ఒక రాబోతుంది అంటే మీ వచ్చేసి సర్ప్రైజ్ అయ్యి మరీ అంత రన్ లేపుతున్నారు, మరీ అంత ఉండదులే అనుకున్నా.
కానీ ఒక్కసారి ఎపిసోడ్ చూశాక బాబోయ్! ఏందిరా సామి ఇది మామూలుది కాదే అనిపించింది. సో, మీకని ఒక వెరైటీ వైడ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఈ యానిమే మీకోసమే. ఖచ్చితంగా చూడండి. అంటే మీకు మామూలుగా ఫన్ కావాలంటే దీంట్లో ఆ వైడ్ అనేది అసలు అది ఎందుకు జరుగుతుంది? అవేంటి పట్టించుకోకూడదు ఇంగ. జస్ట్ అది జరుగుతుంది అంతే. మనం దాన్ని చూడాలి. అంతే, అంతకు మించి ఏం ఉండదు. సో, ఎస్పెషల్లీ ఆ నకోటాన్ క్యారెక్టరు ఏం క్యారెక్టర్ రా సామి అది. లిటరల్లీ దాని డీర్‌గా అది డిస్‌గైజా లేకపోతే నిజంగా డీరా ఏందది? అండ్ ఇంకోటి ఆ డీర్ క్లబ్ ఏంది? డీర్ క్లబ్ యాహ్! స్కూల్‌లో వాళ్ళు ఒక క్లబ్‌ని ఫార్మ్ చేస్తారు. అది డీర్ క్లబ్ అంట. దాంట్లో ప్రెసిడెంటు డీర్స్‌కి టేక్ కేర్ అయితే చేసుకుంటుంది. దానికి అదే మన శిశువునైతే పెట్టి ఆహ్, మన నకోటాన్ వచ్చేసి నేనే డీరు అండ్ ఈ క్లబ్ వచ్చేసి డీర్ గురించి ప్రెసిడెంట్ వచ్చేసి డీర్‌ని కేర్ చేసుకోవాలని నన్ను కేర్ చేసుకోవాలి. అదే క్లబ్ అంతా అంటది. ఏందిరా అది? ఏం జరుగుతుంది? ఏమైతాందిరా ఈడ? అసలు ఏమైతాందిరా ఈడ అని మీమ్ ఉంటది చూడండి. సో, అలా ఉంటది యానిమే మొత్తం. లిటరల్లీ ఒక్క ఎపిసోడే వచ్చినా నేను చాలా అంటే చాలా ఫుల్లెస్ట్‌గా అయితే ఎంజాయ్ చేశా. కొన్ని సీన్స్ అయితే బాబోయ్! ఏందిరా ఇది డెకేడ్‌కి ఒకటి వచ్చేలాగా ఉన్నాయన్నమాట కొన్ని. ఎస్పెషల్లీ యూ ఆర్ గోనా ఫకింగ్ లవ్ ఇట్. ఐ మీన్ ఇట్ మ్యాన్. కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కానీ నిచిజో అండ్ గింటామా సో, ఇలాంటి ఫన్నీ యానిమేస్ మీరు కానీ ఎంజాయ్ చేసుంటే లిటరల్లీ ఇది మీకోసమే. ఒకవేళ ఇలాంటివి ఏవి చూడలేదు, ఇదే స్టార్టింగ్ అన్నా సరే, ఇది ఆన్‌గోయింగ్‌లో ఉంది కాబట్టి ప్రెజెంట్ జనరేషన్‌లో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వెళ్ళి ట్రై చేయండి. ఒకసారి చూడండి. వెరైటీ యానిమేస్ చూస్తేనే మనకు కొద్దిగా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలుగుతుంది. అలాంటి వారి కోసం ఈ యానిమే నేనిచ్చే బెస్ట్ అంటే బెస్ట్ సజెషన్ అనమాట. లిటరల్లీ నేను ఇప్పుడు ఆన్‌గోయింగ్‌లో చాలా అంటే చాలా మంచి యానిమేస్ వచ్చాయి. అండ్ నేను చూసిన వాటిల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాన్. ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌గోయింగ్‌లో చాలా మంచి యానిమేస్ వచ్చాయి. వాటిపైన కూడా రివ్యూ అయితే ఫాస్ట్‌గా అయితే అప్‌లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇప్పటికైతే ఇదే గైస్. మై డీర్ ఫ్రెండ్ నకోటాన్ అంతే ఇంగ. నాన్ షికటొకరి అనుకుంటా. మనం యానిమే మొత్తాన్ని అలాగే కంప్లీట్ చేసుకోవాలి. సో, లిటరల్లీ అండ్ పైగా దాంట్లోనే మీనింగ్ తెలుసుకున్న అది షికో అంటే డీర్ అంట. ఈ అమ్మ ఓపెనింగ్ మొత్తం ఇంగ షికటొకటా అంటే ఇంగ డీర్ అంతే అది ఇంగ. యానిమే మొత్తం దీనమ్మ ఏందిరా ఇది? లిటరల్లీ నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. మీరు కూడా డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఇంతని చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ ఆ యానిమేషన్ క్వాలిటీ కానియొచ్చు. అండ్ మ్యూజిక్ గురించి భయ్యా, మ్యూజిక్ దీంట్లో ఓపెనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఎండింగ్ రియల్ క్లిప్స్‌లే దాన్ని ఎవడు చూస్తాడు కానీ, మధ్యలో ఇది కొన్ని సీన్స్‌లో ఒక టెర్రిఫయింగ్ బీజీఎం అంటే లైక్ హారర్, థ్రిల్లరు అలాంటి దాంట్లో ఎవడినైనా చంపే ముందు ఒక యాంగ్జైటీ లాగా ఒక బీజీఎం వస్తది చూడు జిన్ అని. దీంట్లో అలాగే వస్తది షికో అని. అది ఏదో టెర్రిఫయింగ్‌గా ఉంటది. కానీ అది కామెడిక్ సిట్యుయేషన్. ఈళ్ళమ్మ ఏం పెడుతున్నారా? నాకైతే అలాగే అనిపించింది. కామెడిక్ సిట్యుయేషన్‌లో సీరియస్ బీజీఎం తెలుసా అది. షికో అని చాలా టెర్రిఫయింగ్‌గా ఉంటది అది కూడా. ఈళ్ళమ్మ ఏం జరుగుతుందిరా ఇది? లిటరల్లీ యానిమే ఒక వేడ్ షిట్. కేవలం కొంతమంది మాత్రమే ఇలాంటి దాన్ని ఎంజాయ్ చేయగలరు. అలాంటి వాళ్ళలో నేనున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకొక వెరైటీ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే కలిగిస్తది. అండ్ మీకు యూట్యూబ్‌లో ఇట్స్ యానిమే ఛానెల్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. మీకు కావాలంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూసేయండి. ఫ్రీగా చూడాలనుకుంటే. లేకపోతే క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ ఉంటే క్రంచీ రోల్‌లో ఆల్రెడీ అప్డేట్ చేశారు. వెళ్ళి క్రంచీ రోల్‌లో కూడా చూసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను చాలా రోజుల తర్వాత చేసిన యానిమే వీడియో ఇది. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చూపిస్తారనుకుంటున్నాను. దట్స్ ఇట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై నౌ.